అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్‌కి స్వాగతం. ఓకే. సో గత 2 రోజులుగా మనం స్క్వేరింగ్ టెక్నిక్స్ చూస్తున్నాం. ఇది థర్డ్ క్లాస్ స్క్వేరింగ్ కోసం. సో ఈ రోజు మనం సిరీస్ ఆఫ్ ఎనీ డిజిట్ స్క్వేర్స్ చూడబోతున్నాం. అంటే మేబీ సిరీస్ ఆఫ్ వన్స్ అంటే 1 1 1 1 1 1 సో ఆన్ ఇలాంటి నంబర్ స్క్వేర్స్, లేదా 2 2 2 2 సో ఆన్ ఇలాంటి నంబర్ స్క్వేర్స్, సో ఆన్ అలా 9 9 9 9 9 ఇలాంటి నంబర్ స్క్వేర్స్ చూడాలి. సో వీటితో పాటు నంబర్స్ ఎండింగ్ విత్ 1 తో ఎండ్ అయ్యే నంబర్స్ కి స్క్వేర్ చేయడం ఎలా. సో ఇవి రెండు చూద్దామండి. ఓకే రైట్. సి ఫస్ట్ 11 స్క్వేర్ తో స్టార్ట్ చేస్తున్నాం. సిరీస్ ఆఫ్ వన్స్ లో 1 స్క్వేర్ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి 2 వన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో 11 స్క్వేర్ ఎలా అంటే, సో టేక్ 1 యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకోవడమే 1. దాని తర్వాత 1 + 1 2 and again 1, that is 1. okay, so 121. సో మనం ఇది ఎనీ నంబర్ ఇంటూ 11 చేసాం, గుర్తుందా? సమ్ 1 2 3 4 5 into 11. yes sir. So take the first number as it is 1 + 2 3 2 + 3 5 3 + 4 7 4 + 7 9 and last కి మళ్ళీ 5 as it is. కాకపోతే ఇక్కడ ఏమో అవే డిజిట్స్ ని యాడ్ చేస్తున్నాం. 1 as it is ఫస్ట్, దాని తర్వాత 1 + 1 2, దాని తర్వాత మళ్ళీ 1 అన్నమాట. 121 is the answer. ఓకే ఎస్. సో ఇక్కడ చూడండి, ఇంకొక వేలో కూడా చెప్తున్నాను చూడండి డైరెక్ట్ గా. 2 వన్స్ ఉన్నాయి కదా. ఎస్ సార్, 2 వన్స్ ఉన్నాయంటే మీరు 1 ని 2 వరకు ఇంక్రీజ్ చేసి మళ్ళీ 1 వరకు తీసుకొచ్చేస్తే అయిపోతుంది. 1 2 అగైన్ 1 అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వన్స్ లో 3 వన్స్ చూడండి. సో దెర్ ఆర్ 3 వన్స్. 3 వన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే 1 2 3 అగైన్ 2 1 అన్నమాట. సో 1 నుంచి స్టార్ట్ చేసి 3 వన్స్ ఉన్నాయి కాబట్టి 3 వరకు పెంచేసి మళ్ళీ 1 వరకు తీసుకురావాలి. అసలు అది ఎలా వచ్చిందనే చూడండి. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ 1 యాజ్ ఇట్ ఈస్ 1, దాని తర్వాత 1 + 1 2, దాని తర్వాత డిజిట్స్ కంప్లీట్ అయ్యే వరకు తీసుకోవాలి కాబట్టి 1 + 2 + 1 అగైన్ 1 + 1 + 1 3. ఆఫ్టర్ దట్ ఈ 1 క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ 1 + 1 2 అండ్ లాస్ట్ కి మళ్ళీ 1 అన్నమాట. సో ఇంత ప్రాసెస్ గా చెప్పుకునే బదులు డైరెక్ట్ గా ఇఫ్ దేర్ ఆర్ 3 వన్స్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అప్ టు 3. ఓకే రైట్. నెక్స్ట్ 4 వన్స్ ఆర్ గివెన్. 4 వన్స్ ఇచ్చాడు కాబట్టి దాని ఆన్సర్ అలా 1 2 3 4 అగైన్ 3 2 1. సింపుల్. నెక్స్ట్ 5 వన్స్ ఆర్ గివెన్, దట్స్ వై అప్ టు 5 వరకు ఇంక్రీజ్ చేయాలి. 1 2 3 4 5 again 4 3 2 1. that's the answer. So 6 ones is the 1 2 3 4 5 6 5 4 3 2 1. So 1 1 1 1 1 1 whole square. Answer. Okay, so series of ones is very easy, right? Then we'll go to series of twos. Series of twos ఎలా చేస్తామంటే, యాక్చువల్గా అయితే దీనికి ఒక మెథడ్ ఏంటంటే 22 నుంచి 22 స్క్వేర్ కదా ఇచ్చింది, దీన్ని 11 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ రెండు సపరేట్ చేసి 11 2 22 కదా, 11 స్క్వేర్ 2 స్క్వేర్. సో 11 స్క్వేర్ ఎంత 121 ఇంటూ 2 స్క్వేర్ ఇస్ 4. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి 484. దాట్స్ ది ఆన్సర్. ఓకే, ఇది కొంచెం లెందీ అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం షార్ట్ చేసి చెప్తుంది. ఓకే, సో షార్ట్ మెథడ్ చూడండి. డైరెక్ట్లీ విల్ డీల్ విత్ దేర్ స్క్వేర్స్, డిజిట్స్ స్క్వేర్స్ తోటి డీల్ చేద్దాం. ఓకే, 2 స్క్వేర్ ఎంత 4. ఓకే, ఈ 2 స్క్వేర్ కూడా 4. సో కాబట్టి కాకపోతే ఏం చేయాలంటే 4 + 4 8 చేయాలి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ దిస్ 2 స్క్వేర్ ఇస్ 4, దాని తర్వాత 2 స్క్వేర్ + 2 స్క్వేర్ ఇస్ 8, అగైన్ మళ్ళీ 2 స్క్వేర్ ఇస్ 4. సో 484 is the answer. Easy, right? We'll see 3 with 3 2s also. చూడండి, ఇది క్లియర్ గా చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ ఎంత 2 స్క్వేర్ 4, దాని తర్వాత 2 స్క్వేర్ + 2 స్క్వేర్ 4 + 4 is 8, ఆ తర్వాత 2 స్క్వేర్ + 2 స్క్వేర్ + 2 స్క్వేర్ అంటే 4 + 4 అన్నమాట. ఓకే, 12 డబుల్ డిజిట్ కాబట్టి 1 ఇక్కడ 2 ఇక్కడ. ఆ తర్వాత ఈ 2 అయిపోయింది. ఇంకా 2 స్క్వేర్ + 2 స్క్వేర్ అగైన్ 8, ఆ తర్వాత మళ్ళీ సింగిల్ 2 కాబట్టి 4 అన్నమాట. సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ ఆన్సర్ ఏమొస్తుందండి 49 2 8 4. రైట్. సో
సో దీనికి ఇంత ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ గా చెప్తున్నాను చూడండి. ఇఫ్ దెర్ ఆర్ 2 2s, ఇక్కడ 2 2s ఉంటే, ఇక్కడ 2 2s ఉన్నాయి కదా, 2 2s ఉంటే ఏం చేస్తారంటే 4 ఫస్ట్ 4 రాయండి, దాని తర్వాత 4 ని డబుల్ చేసి రాయండి 8. అక్కడతోటి అంటే 2 2s ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ రాసేసాం, అంటే 4 ని డబుల్ చేసాం కదా, ఇంటూ 2 చేసే వరకు రాయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ తగ్గించాలి 4. ఓకే, అదే ఇది చూడండి, అలా ఫస్ట్ 4 తీసుకోవాలి, దాని తర్వాత 4 2s 8 తీసుకోవాలి, 4 3s 12 తీసుకోవాలి. 12 తోటి 3 2s అయిపోయాయి, అంటే 3 టైమ్స్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ డిక్రీస్ చేసుకుంటూ రావాలి 8 and 4. సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ you'll get the answer as 49284. ఓకే, నెక్స్ట్ 4 2s are given. మరి 4 2s ఇస్తే ఎలా? సేమ్ ప్రాసెస్. ఫస్ట్ 4, దాని తర్వాత 4 + 4 8, దాని తర్వాత 8 + 4 12, దాని తర్వాత 12 + 4 is 16. 16 అంటే 4 2s కి కరస్పాండింగ్ అవి నంబర్స్ అయిపోయాయి అనమాట. ఆ తర్వాత మళ్ళీ తగ్గించుకుంటూ రావాలి. 16 కంటే ముందు ఎంత? 12, 12 కంటే ముందు 8, 8 కంటే ముందు 4. సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ యూ విల్ గెట్ ది ఆన్సర్ లైక్ 4937284. ఓకే, that's the answer. Next, one more last question for 2 series. Yes, see. First 2 square 4, దాని తర్వాత 4 + 4 8, దాని తర్వాత 8 + 4 12, దాని తర్వాత 12 + 4 16 16, 16 + 4 20. విత్ దట్ 2s are over, 2s అయిపోయాయి ఇంకా. సో ఆ తర్వాత తగ్గించుకుంటూ రావాలి. 20 కంటే ముందు 16, 16 కంటే ముందు 12, 12 కంటే ముందు 8, 8 కంటే ముందు 4 అన్నమాట. ఓకే, సో బ్యాలెన్స్ చేయండి, you'll get the answer 493817284. That's the answer. Easy na? Yes. Next, సేమ్ 3 series కూడా ఇంకా అదే ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ 3 square 9, దాని తర్వాత 3 square + 3 square అంటే 9 + 9 is 18, 1 here 8 here, దాని తర్వాత మళ్ళీ 9 అండి. ఓకే, సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ you'll get the answer like answer as 1089 is the answer. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 3s ఉన్నాయి? 3 3s ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ రాయాలి 9 యాడ్ చేస్తూ. సో ఫస్ట్ 9 కాకపోతే నెక్స్ట్ 9 + 9 18, దాని తర్వాత 18 + 9 వచ్చేసి 27. సో విత్ దట్ 27 3 3s are over అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. 27 కంటే ముందు 18, 18 కంటే ముందు 9. సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ you'll get the answer as 9 + 1 actually 10, but the next place carry కాబట్టి it will be 11. So 8 + 2 any number 0, 7 + 1 is 8, again 8, then 9. That's the answer. Okay, next. Yeah, ఇక్కడ వరకు ఇచ్చినట్టున్నాను. సపోజ్ ఒకవేళ 4 4s అయితే, సారీ 4 3s అయితే, సపోజ్ క్వశ్చన్ ఇది 3 3 3 3 స్క్వేర్ అయితే ఎలా? సో ఫస్ట్ 9, దాని తర్వాత 18, దాని తర్వాత 27, దాని తర్వాత 36, లేటర్ మళ్ళీ బిఫోర్ 36 27 కంటే ముందు 18, దానికంటే ముందు 9 అన్నమాట. సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ ఏమొస్తుంది చూడండి. సో 9 + 1 యాక్చువల్లీ 10, బట్ ద నెక్స్ట్ ప్లేస్ క్యారీ ఉంది కాబట్టి 11. 8 + 2 ఎన్ని నంబర్ 0, బట్ ద నెక్స్ట్ ప్లేస్ క్యారీ ఉంది కాబట్టి 1. 7 + 3 ఎన్ని నంబర్ 0, నెక్స్ట్ ప్లేస్ నో క్యారీ కాబట్టి 0. 6 + 2 8, 7 + 1 8, this is 8, and lastly 9. That's all. Okay, సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, దీనికి ఇంకొక అంటే డైరెక్ట్ గా ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఇది ఆన్సర్ అని కూడా చెప్పగలరు అనమాట. ఎలా అంటే 4 3s are given, then answer will be 3 1s 1 0, 3 8s 1 9. 4 3s ఉంటాయి. అదే 3 3s ఉంటే 2 1s 1 0, 2 8s 1 9. ఓకే, సో ఇలాంటివన్నీ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ అబ్జర్వేషన్ లోనే వస్తాయి. సో అలా 4 square 5 square 6 square మీరు ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ గా చేయగలిగితే డైరెక్ట్ గా చేయండి. ఇలా లేదు అంటే మనం వీ కెన్ సపరేట్, సపోజ్ 3 3 3 స్క్వేర్, దీన్ని ఎలా చేస్తాం ఇంకొక వే 1 1 1 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అనమాట. ఓకే,
1 2 3 2 1 1 2 3 2 1 into 9. Any number into a single digit chese. Right. So up to 8 ఇదే ప్రాసెస్ అండి. అప్ టు 8 సిరీస్ వరకు ఇదే ప్రాసెస్. బట్ 9s ఇలా చేయాల్సిన అవసరం లేదు. 9s ఇంకా డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు అన్నమాట ఆన్సర్. అది ఎలానే చూడండి. యా, హియర్ గివెన్ నంబర్ ఈజ్ 99. ఒక్క నెంబర్ తగ్గించండి 98. ఓకే, ఆ తర్వాత 2 డిజిట్స్ రాయాలి. ఆ 2 డిజిట్స్ దేంతో రాయాలంటే 01 అంతే. లేదా ఏదైతే -1 చేశారో దాన్ని ఒక్కొక్కటి 9 నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రండి. 9 - 9 0, 9 - 8 1. That's all. That is the answer. 980. Easy. Yes. 999 ఇచ్చాడు. ఇప్పుడు ఎలా? 998. 9 - 9 0. 9 - 9 0. 9 - 8 1. That's all. That is the answer. Okay. So 3 digits రావాలంటే 001. 4 digits రావాలంటే 3 zeros 1. 5 digits రావాలంటే 5 zeros, sorry, 4 zeros 1. Same question. Okay, so even same question ఇది ఇక్కడికి వెళ్తున్నానండి. 4 9s are given. 3 9s 1 8, 3 zeros 1 1. ఓకే, అంతే కదా. దీనికి -1 చేస్తే ఇది ఒక్కొక్క డిజిట్ 9 లో సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చిన రిజల్ట్ రాసేది. ఇక్కడ ఎన్ని 9s ఇచ్చాడు? 5 9s ఇచ్చాడు. సో అంటే 4 9s ఒక 8, 4 zeros ఒక 1. That's the answer. 999 999. 6 9s are given. Then 5 9s 1 0, sorry, 1 8. After that 5 zeros 1 1. That's the answer. This much simple. Yeah, this is all about the series of digits squared. Okay, next we'll see numbers ending with 1. Okay, squares for numbers ending with 1. 1 to end అయ్యే numbers కి స్క్వేర్ చేయడం ఎలా అంటే, సో హియర్ ఎక్సెప్ట్ దట్ 1 అంటే లాస్ట్ డిజిట్ 1 వస్తుంది. అదొకటి గుర్తుపెట్టేసుకోండి, అదొకటి పక్క పెట్టేసేయండి. బిఫోర్ నెంబర్ ఎంత ఉంది? 1 కంటే ముందు 2 ఉంది. 2 కి ఒకసారి స్క్వేర్ రాయండి, 2 స్క్వేర్ 4. 2 ని డబుల్ చేసి రాయండి 4. లాస్ట్ 1 అది డేస్ పెట్టేసేయండి. సో 441 is the answer. 2 కి స్క్వేర్ రాయాలి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2 స్క్వేర్ బ్యాలెన్స్ విత్ 2 into 2 బ్యాలెన్స్ విత్ 1 as it is. అంతే, ఇంకా ఇది కామన్, అన్ని నంబర్స్ కి ఇది కామన్ అన్నమాట. ఓకే, సో 2 స్క్వేర్ ఇది, 2 into 2 ఇది, 1 as it is. Right? Simple. We take another number. Yes, see. 5 square 25. 5 2s are 10. 10. Last digit 1. So answer is 2601. Okay. Next, another number. 91 square. 9 9s are 81. 9 plus 9 is 18. 1 8. And last digit 1. So answer 8281 after balancing. Right? 31 square. 3 square is 9. 3 double is 6. And 1 as it is 1. 961. Next. 6 square 36. 6 double is 12. And last is 1. 1. So answer is 3721. Okay. అలా 2 digit నంబర్సే కాదండి, 3 digits ఇచ్చినా సరే సేమ్ ప్రాసెస్ అండి. సో చూడండి, 12 square is 144. ఓకే, 12 plus 12 is 24. 2 here, 4 here, and last digit 1. So after balancing, you'll get the answer as 14641. Right? (41 square). So 4 4s are 16. 4 plus 4 8. Last digit 1. 1681. That's the answer. Next, 131. So 13 here. Sure. 13 square is 169. 13 plus 13 is 26. And last digit 1.
After balancing 17161. Okay. And we'll see one more last question for this session. 22 square is 484. 22 plus 22 is 44. And 1 square is 1 as it is. So after balancing 48841, that's the answer. Okay. సో మీరు 3 డిజిట్స్ ఇచ్చినా 4 డిజిట్స్ ఇచ్చినా మనం ముందు నెంబర్ మొత్తం ఎక్సెప్ట్ దట్ లాస్ట్ వన్ ఆ వన్ తప్పించి మిగతా ముందు నెంబర్ మొత్తం తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. ఒకసారి స్క్వేర్ రాయాలి, ఒకసారి డబుల్ చేసి రాయాలి, లాస్ట్ కి 1 మాత్రం కామన్ అన్నమాట. ఓకే. సో ఇదండి ఈరోజు క్లాస్. రైట్. సో ప్రాక్టీస్ వెల్. ఏ రోజు ఆ టాపిక్స్ ఆ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దెన్ ఓన్లీ దీస్ థింగ్స్ విల్ బి వెరీ ఈజీ. అదర్వైజ్ అవన్నీ మనకి తెలిసినట్లే ఉంటాయి, కానీ అప్లై చేసే టైంకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 4 తీసుకోవాలా, లేదంటే 4 బ్యాలెన్స్ చేయాలా, ఇలాంటి డౌట్స్ వస్తాయి. 1 డిజిట్ బ్యాలెన్స్ చేయాలా, 2 డిజిట్స్ బ్యాలెన్స్ చేయాలా, ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై కావాలంటే మీరు రిపీటెడ్ గా క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఓకే. రైట్ అండి. అలాగే మన గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఏ రోజు టాపిక్స్ ఆ రోజు మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మన గూగుల్ క్లాస్ రూమ్ లో. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఓకే. అలాగే ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ టు యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్. ఎంతమంది స్టూడెంట్స్ పాసిబుల్ అయితే అంతమందికి వీటిని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.